తెలంగాణలో కార్పొరేషన్ల మేయర్లు ఎవరో తేలిపోయింది. మెజార్టీ స్థానాలకు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. కరీంనగర్, కొత్తగూడెం మినహా అన్ని కార్పొరేషన్లలో హస్తం మేయర్ పీఠం దక్కించుకుంది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని కమలదళం కైవసం చేసుకుంది. మేయర్గా శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ఎన్నికయ్యారు. ఇక కొత్తగూడెం మేయర్ పీఠాన్ని సిపిఐ దక్కించుకుంది. మేయర్గా గణేష్ ఎన్నికయ్యారు. దీంతో తొలిసారిగా తెలంగాణలో మేయర్ పీఠాన్ని కామ్రేడ్లు దక్కించుకున్నారు. మరోవైపు నీలగిరిగడ్డ కాంగ్రెస్ అడ్డాగా నిలిచింది. నల్గొండ మేయర్ పీఠాన్ని హస్తం కైవసం చేసుకుంది. మేయర్గా బుర్రి చైతన్యారెడ్డి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా అష్రఫ్ అలీ ఎన్నికయ్యారు. నిజామాబాద్లో అనూహ్యంగా మేయర్ సీటును కాంగ్రెస్ దక్కించుకుంది. మేయర్గా ఉమారాణి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా మజ్లిస్కు చెందిన సల్మాన్ తహసీల్ ఎన్నికయ్యారు. మహబూబ్ నగర్ మేయర్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మమత ఎన్నికయ్యారు. మంచిర్యాల మేయర్గా ధర్నీ మధు ఎన్నికయ్యారు. రామగుండం కార్పొరేషన్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మేయర్గా మహంకాళి స్వామి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలను గెలుచుకోగా బీజేపీ కరీంనగర్ మేయర్ పదవిని కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు సమానంగా సీట్లు రావడంతో రెండు పార్టీలు అవగాహన కుదుర్చుకున్నాయి. మొదటి 2.5 ఏళ్లు మేయర్ పదవి సిపిఐకి, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్కు ఇవ్వాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ సహకారంతో నిజామాబాద్ మేయర్ పదవిని దక్కించుకుంది. మొదటి నుంచి ఉత్కంఠ రేపిన కరీంనగర్ మేయర్ పదవి బీజేపీకి దక్కింది. కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ పార్టీలు 22 స్థానాల చొప్పున గెలిచాయి. ఇక్కడ బీఆర్ఎస్ 8 సీట్లు గెలుచుకుంది. సిపిఐకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బేషరతుగా మద్దతు ప్రకటించినప్పటికీ సిపిఐ మాత్రం రొటేషన్ పద్ధతిలో మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీతో నడిచేందుకు మొగ్గు చూపింది. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్గా బీజేపీ నుంచి కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, ఇక నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ కాంగ్రెస్ నుంచి ఉమారాణి, డిప్యూటీ మేయర్ మజ్లిస్ నుంచి సల్మా తహసీన్ కైవసం చేసుకున్నారు. రామగుండం కార్పొరేషన్ మేయర్గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య కాంగ్రెస్. ఇక కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ విషయానికి వస్తే మోడ్ గణేష్ సిపిఐ, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలితా కుమారి కాంగ్రెస్. నల్గొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్, డిప్యూటీ మేయర్ మహ్మద్ అష్రఫ్ అలీ అమర్. మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ గుమల్ మమతా కాంగ్రెస్, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి. మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ మధుకర్ కాంగ్రెస్, డిప్యూటీ మేయర్ రమ్య మహేష్ కాంగ్రెస్.